8 రోజుల్లో వచ్చేస్తామని బయలుదేరి 284 రోజుల తర్వాత భూమి మీద కాలు పెట్టిన సునీత విలియమ్స్ ఈ 9 నెలలు అంతరిక్షంలో ఎలా గడిపారో తెలిస్తే ఎలాంటి వాళ్ళకైనా గూస్ బంప్స్ రావాల్సిందే. చాలా మందికి సునీత గారు స్పేస్ కి వెళ్లారు అని తెలుసు తప్ప ఎంతో మంది ఆస్ట్రోనాట్స్ ని కాదని 60 ఏళ్ల వయసున్న ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని ఎందుకు పంపారు అండ్ 9 నెలలు వీళ్ళను స్పేస్ లోనే ఉంచేంత పెద్ద సమస్య ఏంటి అన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. సో డోంట్ వరీ, ఈ వీడియోలో నేను వాళ్ళ అంతరిక్ష ప్రయాణం ఎందుకు మొదలైంది అన్న విషయం నుండి మార్చి 19వ తారీఖున వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఏం జరిగింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ 10 నిమిషాలు అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. భూమికి సుమారుగా 400 కిలోమీటర్ల ఎత్తులో 2 స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అయితే దీన్ని USA, కెనడా, యూరోప్, జపాన్ అండ్ రష్యా ఈ 5 దేశాలు కలిసి మెయింటైన్ చేస్తున్నాయి. ఇక రెండోది టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. పేరు వినగానే అర్థమయ్యే ఉంటుంది కదా ఈ స్పేస్ స్టేషన్ ఏ కంట్రీకి సంబంధించింది అని. ఇది చైనా దేశానికి మాత్రమే సంబంధించిన స్పేస్ స్టేషన్. అసలు ఈ స్పేస్ స్టేషన్స్ లో ఏం చేస్తారంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎవరైనా మూన్ దగ్గరికి వెళ్లాలన్నా లేదా అంతకు మించి వెళ్లాలన్నా ఈ స్పేస్ స్టేషన్స్ దగ్గర ఆగి ఇలా డాకింగ్ చేసి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ స్పేస్ స్టేషన్ లో స్టే అయినా చేయొచ్చు, లేదా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ ఎక్విప్మెంట్ తీసుకుని వెంటనే బయలుదేరొచ్చు. అంతేకాకుండా ఈ స్పేస్ స్టేషన్స్ ద్వారా మన భూమి మీద జరిగే ప్రకృతి వైపరీత్యాలను గమనిస్తూ వాతావరణాన్ని కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ ని తట్టుకోవాలంటే ఈ స్పేస్ స్టేషన్స్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కేవలం 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రొటేషన్ ని కంప్లీట్ చేస్తాయి. అంటే వీళ్ళు రోజుకి 16 సార్లు సూర్యోదయాన్ని, 16 సార్లు సూర్యాస్తమయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక విషయానికి వస్తే భూమి మీద నుంచి స్పేస్ సెంటర్స్ దగ్గరికి వెళ్లాలంటే 2011 వరకు కూడా నాసా స్పేస్ షటిల్స్ ని యూజ్ చేసేది. స్పేస్ షటిల్స్ అంటే ఇలా రాకెట్ తో పాటు పైకెళ్లి స్పేస్ లోకి వెళ్ళాక సెపరేట్ అయిపోయి అక్కడ పని పూర్తయ్యాక తిరిగి భూమి మీదకు విమానంలా వచ్చేస్తాయి. అయితే నాసా స్పేస్ షటిల్స్ కారణంగా ఇప్పటిదాకా 2 అతిపెద్ద డిజాస్టర్స్ జరిగాయి. మొదటిది 1986 లో ఛాలెంజర్ అనే స్పేస్ షటిల్ బయలుదేరిన 73 సెకండ్లకే పేలిపోవడం అయితే, రెండోది కేవలం 63 కిలోమీటర్ల దూరంలో భూమిని రీచ్ అయిపోతుంది అనంగా పేలిపోయిన కొలంబియా అనే స్పేస్ షటిల్. ఈ స్పేస్ షటిల్ లోనే మన ఇండియాకు చెందిన కల్పన చావ్లా గారు చనిపోయారు. అయితే ఈ 2 డిజాస్టర్స్ నాసా సొంత స్పేస్ షటిల్స్ లోనే జరగడం వల్ల ఇక తన సొంత స్పేస్ షటిల్స్ లో ఆస్ట్రోనాట్స్ ని ISS కి పంపించడం ఆపేసి రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ అయిన సోయేజ్ మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఈ సోయేజ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారానే ఆస్ట్రోనాట్స్ ISS కి వెళ్లి రావడం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ ఎక్విప్మెంట్ ని పంపించడం చేసేవాళ్ళు. ఒక్కొక్క ఆస్ట్రోనాట్ మీద 750 కోట్లు ఖర్చు పెడుతున్న నాసాకి 2020లో ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ పెద్ద రిలీఫ్ నిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే స్పేస్ ఎక్స్ కి సంబంధించిన క్రూ డ్రాగన్ అనే ఈ స్పేస్ క్రాఫ్ట్ కేవలం 460 కోట్లలో ఒక ఆస్ట్రోనాట్ ని స్పేస్ కి తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. ఇక అప్పటి నుండి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ని మాత్రమే నాసా స్పేస్ స్టేషన్ కి వెళ్ళడానికి ఉపయోగించేది. అయితే క్రూ డ్రాగన్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది, సోయేజ్ అనేది రష్యాకి సంబంధించింది. ఎప్పటికైనా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకంటూ ఒక సొంత స్పేస్ క్రాఫ్ట్ ఉండాలి కదా అని భావించిన నాసా 100 ఏళ్ల చరిత్ర ఉన్న బోయింగ్ అనే ఈ కంపెనీకి ఆ బాధ్యతను అప్పగించింది. ఆ బోయింగ్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరే బోయింగ్ స్టార్ లైనర్. ఇక స్పేస్ క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే అప్పటికే నాసా ఆధీనంలో 2 అతిపెద్ద డిజాస్టర్స్ జరిగాయి. అందుకే ఈసారి ఏ చిన్న మిస్టేక్ జరిగినా ప్రపంచం మొత్తం క్వశ్చన్ చేస్తారు అని అర్థం చేసుకున్న నాసా ఎంతో మంది యంగ్స్టర్స్ ని కాదని అప్పటికే 322 రోజులు స్పేస్ లో గడిపిన సునీత విలియమ్స్ ని 178 రోజులు స్పేస్ లో గడిపిన బచ్ విల్మోర్ ని సెలెక్ట్ చేశారు. ఇక ఎంతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 2024 జూన్ 5వ తారీఖున ఫ్లోరిడాలోని స్పేస్ ఫోర్స్ స్టేషన్ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ ఒక కౌంట్ డౌన్ మొదలైంది. స్టార్ లైనర్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అవ్వడమే కాకుండా కేవలం 24 గంటల్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని రీచ్ అయ్యి సక్సెస్ఫుల్ గా డాకింగ్ కూడా చేసుకుంది. అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయిలే అన్న ఆనందంలో ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ గాల్లో తేలుతూ ISS లోపలికి ఎంటర్ అయ్యారు. ఇక వెళ్లిన పని చూసుకుని 8 రోజుల లోపు రిటర్న్ అవ్వచ్చులే అని అనుకునే లోపే భూమి మీద ఉన్న ఇంజనీర్స్ ఆ స్పేస్ క్రాఫ్ట్ కండిషన్ ని తెలుసుకోవడానికి ఫైనల్ టెస్ట్ ని రన్ చేశారు. అంతే, అప్పుడే వాళ్లకు స్టార్ లైనర్ లోని ప్రొపెల్లర్స్ ని కంట్రోల్ చేసే ప్రొపల్షన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని అర్థమైంది. గాల్లో ప్రయాణించే ఎలాంటి వెహికల్ లో అయినా ఈ ప్రొపల్షన్ సిస్టమ్ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి ప్రొపల్షన్ సిస్టమ్ లోనే ఎర్రర్స్ ఉండడంతో నాసాకి 2 దారులు కనిపించాయి. ఒకటి, ఎలా అయితే అలా అవుతుందని రిస్క్ తీసుకుని అదే స్టార్ లైనర్ లో వాళ్ళను వెనక్కు తెప్పించడం, లేదా కొంచెం టైం తీసుకుని వాళ్ళను అక్కడే ఉంచి ఏం చేయాలో ఆలోచించడం. గతంలో జరిగిన 2 డిజాస్టర్స్ లాగా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భావించిన నాసా సెకండ్ ఆప్షన్ నే చూస్ చేసుకుంది. ఒకసారి ఆలోచించండి, మీ ఫ్యామిలీతో మీరు ఒక వారం రోజులు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళినప్పుడు
చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల అక్కడే నెల రోజులు స్టే చేయాల్సి వస్తే కిరిబిక్కిరైపోతాం కదా. అలాంటిది అంతరిక్షంలో 284 రోజులు ఎప్పుడు తిరిగి వస్తామో కూడా తెలియకుండా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి ఎంత విల్ పవర్ కావాలో కదా. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. పరిస్థితిని అర్థం చేసుకున్న సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ అక్కడున్న ఆస్ట్రోనాట్స్ తో కలిసిపోయి అంత దూరం ప్రయాణం చేసినప్పుడు ఒక మనిషి శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి అన్న విషయాల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ స్పేస్ స్టేషన్ మెయింటెనెన్స్ లో హెల్ప్ చేస్తూ రోజులు గడపడం మొదలు పెట్టారు. వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు మన బాడీ నుండి బయటకు వచ్చే లిక్విడ్స్ అయిన యూరిన్ అండ్ స్వెట్ ని రీసైకిల్ చేసి నీళ్లగా మార్చి వాటినే తాగేవాళ్ళు. స్పేస్ లో రోజులు గడిచే కొద్దీ మన శరీరంలో తగ్గుతూ వచ్చే మజిల్ మాస్ అండ్ బోన్ డెన్సిటీని బ్యాలెన్స్ చేయడానికి ఇన్ని స్పెషల్ ఎక్విప్మెంట్స్ తో ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు. అంతేకాకుండా భూమి మీద ఉన్న ఎంతో మంది స్టూడెంట్స్ తో లైవ్ ఇంటరాక్షన్స్ చేస్తూ స్పేస్ గురించి ఎన్నో విషయాలను నేర్పించేవాళ్ళు. ఇవన్నీ చేస్తూ చేస్తూ రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. అలా 3 నెలలు గడిచాక వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ అయిన స్టార్ లైనర్ లో తిరిగి వెనక్కు రావడం సేఫ్ కాదు అని నాసా నిర్ధారించింది. అందుకే ఎవరూ లేని ఎంటీ స్పేస్ క్రాఫ్ట్ ని భూమి మీదకు తిరిగి పంపించేశారు. ప్రొపల్షన్ ఇష్యూస్ అండ్ హీలియం గ్యాస్ లీకేజెస్ ఉన్నప్పటికీ స్టార్ లైనర్ అయితే మెక్సికోలోని ఒక ఎడారిలో సేఫ్ గా ల్యాండ్ అయిపోయింది. వాళ్ళు వచ్చిన స్పేస్ క్రాఫ్ట్ వెనక్కు వెళ్ళిపోయింది అండ్ అప్పటికే 3 నెలలు గడిచిపోయాయి. ఇక సోషల్ మీడియాలో అయితే వాళ్ళకి తిరిగి రారని, కల్పనా చావ్లా గారికి జరిగినట్టే వీళ్లకు జరుగుతుంది అని రూమర్స్ పుట్టించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా మాత్రమే కాదు, ఎన్నో పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా ఒకవైపు సునీత విలియమ్స్, ఇంకొక వైపు కల్పనా చావ్లా వీళ్ళిద్దరి ఫోటోస్ పెట్టి మరి న్యూస్ ని వైరల్ చేశారు. ఇవన్నీ చూస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భయపడుతున్న సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఏం కాదని, తిరిగి క్షేమంగా వచ్చేస్తామని ధైర్యం చెప్పారు. ఇక బోయింగ్ తో పనవ్వదని అర్థం చేసుకున్న నాసా వాళ్ళను వెనక్కు తీసుకురాగలిగే ఒకే ఒక ఆప్షన్ ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ అని భావించారు. దీనికి కారణం ఇప్పటికే నాసా ఇచ్చిన 7 స్పేస్ మిషన్స్ ని స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తుండడం. ఈ 7 మిషన్స్ లో కూడా స్పేస్ ఎక్స్ కి చెందిన డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రొటేషనల్ షిఫ్ట్స్ లో పనిచేసే ఆస్ట్రోనాట్స్ ని అండ్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ ఎక్విప్మెంట్ ని పంపించేవాళ్ళు. ఈ స్పేస్ స్టేషన్స్ లో రొటేషనల్ షిఫ్ట్ 6 నెలలు ఉంటుంది. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త ఆస్ట్రోనాట్ స్పేస్ స్టేషన్ కి వెళ్తారు. వాళ్ళు వచ్చిన 3-4 రోజుల్లో పాత ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమి మీదకు వచ్చేస్తారు. సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ అక్కడికి వెళ్లేటప్పటికే ఆల్రెడీ అక్కడ 4 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఈ 4 ఆస్ట్రోనాట్ మార్చ్ 2024 లో ఐఎస్ఎస్ కి వచ్చిన బ్యాచ్ 8 ఆస్ట్రోనాట్స్ అన్నమాట. అలా ఆ బ్యాచ్ 8 ఆస్ట్రోనాట్స్ తో వీళ్ళిద్దరూ 139 రోజులు గడిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 29th రోజున ఎప్పుడైతే బ్యాచ్ 9 ఆస్ట్రోనాట్ ఐఎస్ఎస్ కి వచ్చేసారో అప్పుడే ఈ 4 బ్యాచ్ 8 ఆస్ట్రోనాట్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ లోని 4 సీట్లలో కూర్చొని భూమి మీదకు వచ్చేసారు. ఇక ఆ రోజు నుండి బ్యాచ్ 9 వాళ్ళతో సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ 170 రోజులు ఐఎస్ఎస్ లోనే గడిపారు. అదేంటి, ఆ బ్యాచ్ 8 వాళ్ళతో వీళ్ళని కూడా పంపించేసి ఉండొచ్చు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. కాకపోతే బ్యాచ్ 8 లో ఆల్రెడీ 4 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు అండ్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ లో కూడా 4 సీట్స్ ఉన్నాయి. అందుకని ఆ స్పేస్ క్రాఫ్ట్ లో వీళ్ళిద్దరిని వెనక్కు పంపించడం కుదరలేదు. కానీ కొత్తగా వచ్చిన బ్యాచ్ 9 స్పేస్ క్రాఫ్ట్ లో 4 సీట్స్ ఉన్నప్పటికీ కేవలం 2 ఆస్ట్రోనాట్స్ మాత్రమే పంపించారు. సో దట్ సునీత గారు అండ్ విల్మోర్ గారు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ బ్యాచ్ 9 ఆస్ట్రోనాట్స్ కూడా వాళ్ళ స్కెడ్యూల్ ప్రకారం 6 నెలలు పనిచేయాలి కాబట్టి వాళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరు కూడా ఐఎస్ఎస్ టీమ్ లో కలిసిపోయి ఆ 4 మెంబర్స్ చేయాల్సిన డ్యూటీస్ ని 6 నెలల పాటు కంప్లీట్ చేసి ఎప్పుడైతే 2025 మార్చ్ 16న బ్యాచ్ 10 వాళ్ళు ఐఎస్ఎస్ ని చేరుకున్నారో అప్పటి నుంచి 2 రోజుల తర్వాత అంటే మార్చ్ 18వ తారీఖున బ్యాచ్ 9 లోని ఇద్దరితో పాటు సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ గారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి భూమి మీదకు బయలుదేరారు. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే మరుసటి రోజు అంటే మార్చ్ 19న అరౌండ్ 3:30 AM కి వాళ్ళ డ్రాగన్ క్యాప్స్యూల్ ఫ్లోరిడాలోని సముద్రంలో పారాషూట్ సహాయంతో సేఫ్ గా ల్యాండ్ అయింది. వీళ్ళు ల్యాండ్ అయ్యాక కేవలం నాసా మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలలో చాలా మంది సెలబ్రేషన్స్ చేశారు. మన ఇండియాలో అయితే చాలా చోట్ల క్రాకర్స్ కూడా కాల్చారు. ఎందుకంటే ఇండియా ఇంకొక కల్పనా చావ్లాని పోగొట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదు కాబట్టి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ స్పేస్ లో ఉన్నది 9 మంత్స్ అయినా ఐఎస్ఎస్ లో 3 ఆస్ట్రోనాట్ బ్యాచెస్ తో స్టే చేశారు. ఇక కంక్లూజన్ కి వస్తే వీళ్ళు స్పేస్ లో 9 నెలలు గడపడం వల్ల మామూలుగా నడవడానికి, అర్త్ గ్రావిటీకి అలవాటు పడడానికి 45 రోజులు టైం పడుతుంది. అందుకే ఈ 45 రోజులు వాళ్ళు రికవర్ అయ్యేంత వరకు కూడా మొత్తం నాసాయే దగ్గరుండి చూసుకుంటుంది. అండ్ వన్స్ రికవర్ అయ్యాక వాళ్ళు స్పేస్ లో చేసిన రీసెర్చెస్ కి సంబంధించిన డిస్కషన్స్ చేయడం మొదలు పెడతారు. సో ఇది ఎలాంటి వాళ్ళకైనా గూస్ బంప్స్ తెప్పించే 59 ఏళ్ల సునీత విలియమ్స్ గారి స్పేస్ జర్నీ. నాకైతే ఈ వీడియో షూట్ చేస్తున్నంత సేపు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అందుకే లెంత్ ఎక్కువైనా పర్లేదు, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని చాలా టైం స్పెండ్ చేసి డీటెయిల్డ్ గా ఈ వీడియో చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు నా ఎఫర్ట్ కనిపించుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీకు టైం ఉన్నప్పుడు వాటిని కూడా చూసేయండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై.